సో వెల్కమ్ టు పల్లవి టీవీ. ఓవరాల్ గా ప్రజెంట్ మిడిల్ ఈస్ట్ లో అయితే యుద్ధ భయాలు కంటిన్యూగా జరుగుతున్నాయి. అటు ఇరాన్, తర్వాత యుఎస్, తర్వాత ఇజ్రాయెల్ మూడు కూడా ఆర్థికంగా చితికిపోయినట్టయితే ప్రజెంట్ మనం చెప్పడం జరిగింది. ప్రజెంట్ చూస్తే ఇరాన్ అయితే పూర్తిగా అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం దెబ్బతింది. ఆఫీసులు అయితే మొత్తం ధ్వంసం అయిపోయాయి. 10 మందిలో ఒకరికైతే జాబ్ లాస్ అయిందని ప్రజెంట్ ఆర్టికల్ ప్రకారం తెలుస్తుంది. సో ఇటు యుఎస్ కూడా బయటికి గంభీరంగా కనిపించినా సరే ప్రజెంట్ అయితే గ్లోబల్ కంట్రీస్ నుంచి అయితే బాగా ప్రెజర్ అయితే వాళ్ళకి పెరిగింది. యుద్ధం ఆపాలి అని చెప్పడం జరిగింది. తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ప్రజెంట్ నౌకల రాకపోకలు అనేటివి క్లోజ్ అయిపోయినాయి. సో ముడి చమురు ఆటోమేటిక్ గా పెరగడం, పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెరగడం అయితే కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా గ్లోబల్ వైజ్ కూడా ఇన్ఫ్లేషన్ అయితే పెరిగే అవకాశం ఉందని అయితే ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఎంత సినారియో ప్రజెంట్ గ్లోబల్ పైన ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది, యుద్ధం ఒకవేళ ఆగితే ఎలా ఉంటుంది, మనతో మాట్లాడడానికి సుభాష్ బాబు గారు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సార్ ఓవరాల్ గా ప్రజెంట్ యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్, అంటే మీరు అంటే యుఎస్ సంబంధించి కానీ మిడిల్ ఈస్ట్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు, అంటే ఏ విధంగా ఉంది సార్ ప్రజెంట్ మీరు అబ్జర్వేషన్ ప్రకారము, మీరు అబ్జర్వేషన్ దాని ప్రకారం ఏ విధంగా ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ ఉంది, యుద్ధం ఏ స్టేజ్ లో ఉంది, ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఇప్పుడు యుద్ధం ఆగిపోతే ఎలా ఉంటుంది, ఒకవేళ కంటిన్యూ యుద్ధం అయితే ఏం చెప్తారు మీ అబ్జర్వేషన్? సో అందరికి నమస్కారం అండి. ఈ వార్ యుఎస్ కి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1.5 months అవుతోంది. ఫిబ్రవరి ఎండ్ స్టార్ట్ అయింది వార్. ఇది మార్చ్ మొత్తం అయింది, ఏప్రిల్ మన థర్డ్ వీక్ లో ఉన్నాం. ఇప్పటికి అవుతోంది ఇది వార్. 2 weeks గా సీజ్ ఫైర్ లో ఉంది. ఇప్పుడు ఇంకా సీజ్ ఫైర్ ఇండెఫినెట్ గా ఎక్స్టెండ్ అయింది. అది ఈ 45-day వార్ లో మనం చూసింది ఏమిటంటే, ఇరాన్ లో చాలా మంది కమాండర్స్, వాళ్ళ సుప్రీం లీడర్ చచ్చిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సీరియస్ గా ఇంజర్ అయిపోవడం, కొంత హాస్పిటలైజ్ అయిపోవడం జరిగింది. సో డెఫోర్ ఇది వార్ అనేది ప్రతి దేశానికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని మనం చెప్పక్కర్లేదు. సివిలియన్స్ ఎంతో మంది చచ్చిపోయారు. పిల్లల మీద వాళ్ళు అమెరికన్స్ మిసైల్స్ స్కూల్స్ మీద వేయడం జరిగింది. పిల్లలు చాలా మంది కూడా అన్ఫార్చునేట్ గా బలైపోవడం జరిగింది ఈ వార్లో. ఇవన్నీ చూస్తే అసలు ఈ వార్ ఎందుకు స్టార్ట్ అయ్యింది అని తెలిస్తే క్లారిటీ లేదు యాక్చువల్ నాకు. ఎందుకంటే ఒక వార్ కనుక స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక గోల్ ఆబ్జెక్టివ్ ఉంటే ఆ వార్ గెలిచామా ఓడేవా అని చెప్పచ్చు. అంటే మనం హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళాలి క్లారిటీ లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా వెళ్ళాలి కాబోలు అనిపిస్తుంది. అదే ప్రస్తుతం ఈ వార్లో ఉన్న పరిస్థితి. అట్లీస్ట్ యుఎస్ పరంగా, ఇజ్రాయెల్ పరంగా స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్, గోల్స్ మనకు కనపడట్లేదు. అది వాళ్ళ రెజీమ్ చేంజా, వాళ్ళు సుప్రీం లీడర్ని చంపేశారు, తర్వాత ఇంకా వీక్ లీడర్స్ దాంట్లో వచ్చారు, వాళ్ళని కూర్చోబెట్టి పవర్లో అమెరికా వాళ్ళు వెనక్కి పోతారా, అలా కనిపించట్లేదు. అలాగే ఇరాన్లో సొసైటీలో కూడా చాలా అప్రైజింగ్ ఉందని వింటున్నాం మనం. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ రిపోర్ట్స్ చూస్తే మాత్రం ఒక కామన్ మ్యాన్ ఆన్ ది స్ట్రీట్ ఇన్ ఇరాన్ కొంతమంది సగం అమెరికా వైపు కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నారని, కొంత అమెరికా వైపు పాజిటివ్గా లేరని వింటున్నాం మనం. సో ఈ సిచ్యువేషన్లో అమెరికన్స్ ఆ గ్రూప్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఒక రెజీమ్ చేంజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేస్తారా, అలా కనిపించట్లేదు. ఇజ్రాయెల్ కోసం అమెరికా వార్ స్టార్ట్ చేసేది చాలా డిస్కషన్, టాక్స్ చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ మైండ్లో ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ కానీ, న్యూక్లియర్ మెటీరియల్ కానీ, యురేనియం కానీ అవన్నీ మనం తీసుకోవాలి, దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, ధ్వంసం చేయాలి, సో దట్ ఇరాన్ డస్ నాట్ హ్యావ్ న్యూక్లియర్ క్యాపబిలిటీ అని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి కూడా దాన్ని డిస్కస్ చేస్తారు. ఈ కాంటెక్స్ట్ లో ఇరాన్ వాళ్ళు యురేనియం సప్లైస్ మేము ఆపం, ఇవ్వమని వాళ్ళు నెగోసియేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. సరే, ఓకే, ఈ నెవర్ ఎండింగ్ వార్ అంటే ఒక గోల్ లెస్ వార్ యాక్చువల్గా. అది మిసైల్స్ వేయడం, చంపడం, చచ్చిపోవడం జరుగుతుంది, కానీ నిజం ఆబ్జెక్ట్ ఏంటో ఎవరు తెలియట్లేదు. అమెరికా మైండ్లో ట్రంప్ మైండ్ ఏముంది, ఎక్కడ మనం గెలిచామని చెప్తాడు, అది తెలియట్లేదు. ఈ కాంటెక్స్ట్ లో మన ఇండియా దాకా వచ్చేప్పటికీ, ఇండియా మనం న్యూట్రల్ కంట్రీ, మనం అందరి వైపు ఉన్నాం, ఎవరి వైపు లేం అలా చెప్పుకోవాలి. అంటే అందరూ మనకు కావాలి, మనం ఎవరిని పోగొట్టుకోలేము. ఇప్పుడు అది కూడా పెద్ద మైనస్ సార్. ప్రజెంట్ మోడీ ఏ స్టాండ్ తీసుకోలేదు కాబట్టి
ఇస్లామాబాద్ వేదికగా పీస్ టాక్స్ అయితే జరుగుతున్నాయి. ఆ పీస్ టాక్స్ కి మనం భారతదేశం ఇండియా వేదిక కాలేదనడానికి మెయిన్ కారణం అయితే ఏం స్టాండ్ తీసుకోలేదనేది కూడా ఒక వార్త ఉంది సార్. అంటే మనం ఒక స్టాండ్ తీసుకుంటే మనం కూడా ఒక పీస్ టాక్ లో భాగం అయ్యే వాళ్ళము. అంటే ఆ, అంటే జేడీ వ్యాన్స్ ప్లస్ ఇరాన్ కి సంబంధించిన నేతలందరూ ఇస్లామాబాద్ లో చర్చలు పెట్టారు. అంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే మోడీ యొక్క స్ట్రాటజీయే మనం ఒక శాంతి చర్చలకు వేదిక కాలేదని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దానికి నా నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే, ఇరాన్ మనకి ఎప్పటి నుంచో 5 వందలుగా ఫ్రెండ్ అనుకుంటాం. మనని వాళ్ళు ఫ్రెండ్ అనుకుంటారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ, అన్ని రీసెంట్ డెవలప్మెంట్ చూస్తే, గత 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా చూస్తే, ఇరాన్ ఎప్పుడు ఒక ఇస్లామిక్ కంట్రీగానే బిహేవ్ చేస్తుంది ఇండియాతో. మనకి మన ఆపరేషన్ సింధూర్లో కూడా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న చచ్చిపోయిన వాళ్ళ లీడర్, సుప్రీం లీడర్ కూడా కాశ్మీర్ గురించి కూడా స్ట్రాంగ్ గా అతను మాట్లాడడం జరిగింది. అంటే కాశ్మీర్ ఈజ్ ఫ్రీ అవ్వాలని. ఇవన్నీ వింటుంటే వాళ్ళు మనతో పాటు ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తారు. అంటే ఇస్లామిక్ కంట్రీ, మేము ఇస్లామిక్ ఫండమెంటల్స్ సపోర్ట్ చేస్తామని. పాకిస్తాన్కి ఇరాన్కి ఎనిమిటీ ఉంది, ఫ్రెండ్లీనెస్ కూడా ఉంది. పాకిస్తాన్ ఇరాన్ ఎందుకు ఫ్రెండ్లీ అయింది? మధ్యలో బలోచిస్తాన్ ఉంది. పాకిస్తాన్ వెస్ట్ సైడ్ బలోచిస్తాన్ ఉంది. బలోచిస్కి పాకిస్తాన్కి బాగా గొడవ అవుతోంది. అంటే పాకిస్తాన్ పార్టీ, కానీ వాళ్ళకి చాలా గొడవలు అవుతున్నాయి ఈ మధ్య. సో ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఈజ్ కోజింగ్ అప్ టు ఇరాన్ ఫర్ ఆబ్వియస్ స్ట్రాటజిక్ రీజన్స్. సో దేర్ఫోర్ అదొక కారణం. ఇండియా ఓపెన్ గా ఈ ఇరాన్ డిస్కషన్స్ ఎందుకు పెట్టి ఉండకపోవచ్చు అనుకుంటే, ఇండియా మన ఇరాన్ నుంచి ఆయిల్ కొనట్లేదు. గత ఆల్మోస్ట్ 4-5 years గా ఇరాన్ నుంచి ఇండియాకి ఆయిల్ ఇంపోర్ట్స్ లేవు. ఓకే, మనకు వచ్చే ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని వెస్ట్ ఏషియా, అంటే సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ అండ్ అఫ్ కోర్స్ రష్యా అండ్ అంగోలా, అక్కడి నుంచి మనం తీసుకొస్తాం. స్టేట్ ఆఫ్ హోర్మస్ అందరి ఛానల్ అది. ఇరాన్ది కాదు, యాక్చువల్ కాదు, గ్లోబల్, అంటే ప్రపంచానికి ఉన్న అసెట్ యాక్చువల్ కాదు. అది ఇరాన్ దగ్గర ఉంది. ఇరాన్ వాళ్ళు మాది అని వాళ్ళు లాగేసుకుంటున్నారు అది. సో దేర్ ఫోర్ ఇరాన్ వైపు అంత స్ట్రాంగ్ గా మొగ్గి మనం ఉండడం అన్నది కరెక్ట్ కాదేమో అనిపించింది మోడీకి, విచ్ ఐ ఆల్సో సెకండ్ ప్రైమ్ ఇండియాకి. ఇంకో అలిగేషన్ ఏంటంటే సార్, ఖమేనీ చనిపోయినప్పుడు కూడా ఈవెన్ ఒక సింపతి మెసేజ్ కూడా పెట్టలేదు. తర్వాత అక్కడ చిన్నపిల్లల్ని చంపేశారు ఇరాన్ సంబంధించి, అక్కడ కూడా కొంతమంది అంటే ఎవరికి అంటే ఇలా బాధాకరంగా ఒక మెసేజ్ కూడా చేయలేదు. అదే మనకు ఇప్పుడు ఆ, ఇజ్రాయెల్ ఆ, ఇజ్రాయెల్ అటాక్ చేస్తే మాత్రం వాళ్ళకు సపోర్ట్ గా కొంచెం మెసేజ్ పెట్టాడు. ప్లస్ యుద్ధం స్టార్ట్ కంటే ముందు రోజు ఇజ్రాయెల్ తోని అంటే ఫారెన్ అఫైర్స్ ఒకటి పెట్టుకోవడం రావడం కూడా మైనస్ అని చెప్తున్నారు. వెల్, దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ ఎగ్జాక్ట్ గా తెలియదు. మనం దాని సర్మైస్ అంటాం కదా, అంటే మనం గెస్ వర్క్ లో ఉండాలి. సరే, ఓకే. మోడీ ఇజ్రాయెల్ వెళ్ళడం, ఆయన వచ్చేసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళు ఈ వార్ లాంచ్ చేయడం అనేది కోఇన్సిడెన్స్ అయి ఉండాలి. అంటే మోడీకి ఐడియా ఉండొచ్చు, అంటే వార్ స్టార్ట్ అవబోతోంది వెరీ, అప్పటికప్పటికే ఆల్మోస్ట్ 1 week 10 days గా అమెరికా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మేము వార్ చేస్తాం అని చెప్తున్నారు. సడన్ గా వచ్చిన వార్ కాదు యాక్చువల్గా. సో దెర్ ఫోర్ ఇది దాంట్లో మోడీ రోల్ అనేది ఐ డౌట్ వెరీ మచ్. తర్వాత ఇజ్రాయెల్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్. ఓకే. మనం వాళ్ళని యాంటగనైజ్ చేయలేం. మన అన్ని కార్గిల్ వార్ దగ్గర నుంచి సింధూర్ వరకు, ఆపరేషన్ సింధూర్ వరకు స్ట్రాటజిక్ ఇన్పుట్స్ మనకి చాలా వస్తున్నాయి ఇజ్రాయెల్ నుంచి. మనకి ఇప్పటికి కూడా చాలా వస్తున్నాయి మనకి. అంటే అన్ని రంగాల్లో మనకి వాళ్ళు బాగా డిస్టెంట్ గా ఉన్న ఒక దేశంగా ఉన్న ఫ్రెండ్ ఇన్ నీడ్, 3M 2AM 3M ఫ్రెండ్ అంటారు. అంటే కరెంట్ జంజీ భాష చెప్పారంటే, అంటే అర్ధరాత్రి అవసరం వస్తే ఫోన్ చేస్తే ఎవరితో మాట్లాడతామంటే ఆ ఫ్రెండ్. అలా ఇజ్రాయెల్ మనకి ఆ ఫ్రెండ్ మనకి. సో మనం వాళ్ళని యాంటగనైజ్ చేయలేం. తర్వాత అదే కాంటెక్స్ట్ చెప్తే, మన పెహల్గామ్ లాస్ట్ ఇయర్, మొన్న 1 year అయింది. అంతమంది ఇన్నోసెంట్ వాళ్ళని పేరున పిలిచి హిందూస్ చంపేసినప్పుడు ఇరాన్ వాళ్ళే మన కండోలెన్స్ ఇవ్వలేదే. వాళ్ళు ఇవ్వలేదే. పాకిస్తాన్ వాళ్ళు సరే, వాళ్ళ విషయం వదిలేయండి. అంటే అది చాలా అంత బార్బారిక్ గా అందరినీ వాళ్ళు టార్గెట్ చేసి చంపారు. నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి వాడు అడిగినప్పుడు, అలాంటి దాంట్లో ఇజ్రాయెల్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు క్వైట్ గా ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేయలేమని వాళ్ళు. సో అంటే ఇండియా నీడ్ నాట్ హ్యావ్ టు గో డబ్లీ రన్నింగ్ టువర్డ్స్ ఇరాన్ టు కండోల్ దమ్.
అది వాళ్ళు చేసుకునేది. యాక్చువల్గా ఇరాన్ హిస్టరీ గోస్ బ్యాక్ టు సెవరల్ సెంచరీస్. గత డికేట్స్ చూసుకుంటే ఇరానియన్స్ ఓపెన్గా ఇజ్రాయెల్ని మట్టం చేసేయాలి, నేలమట్టం చేసేయాలి, వాళ్ళు ప్రపంచంలో ఉండే హక్కు లేదు అని చెప్పి వాళ్ళు గట్టిగా బలగుది చెప్పడంతో ఇజ్రాయెల్ చాలా కోపంగా ఉంది ఇరాన్ అంటే. అంటే ఏ దేశం ఇంకో దేశాన్ని అసలు నీకు ఉండడానికి హక్కే లేదు, నాకు ఛాన్స్ వస్తే మొత్తం మీ దేశం మొత్తం నేను మట్టు పెట్టేస్తాను అన్న ఆ అప్రోచ్తో ఇరాన్ ఉన్నప్పుడు హోల్ వరల్డ్ ఈజ్ థింకింగ్ ఇరాన్ ఈజ్ ఏ టెర్రర్ కంట్రీ. సార్ ఇంకోటి అది వాళ్ళ డైనమిక్స్ వాళ్ళ ఇదేది మనసు దేఫో మనం ఎక్కువ డిస్కస్ చేయడం లేదు దాని గురించి. చెప్పండి ఏదో ఓకే అంటారు సార్, మీరు. ఇంకోటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మెయిన్ ఎజెండా వారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయిపోయింది సార్. ప్రజెంట్ అంటే నౌకలు రాకపోకలు అనేవి కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి. అయితే ఏంటి సార్ ఇప్పుడు అవును. ప్రజెంట్ ఇన్ని రోజులు ఫిబ్రవరి 28 నుంచి ఇంచుమించు 2 నెలల నుంచి అయితే వార్ అంటే అది ఆగిపోవడం జరిగింది. ప్రజెంట్ గ్లోబల్ సిచ్యువేషన్ ఏంటి, అంటే ఎనర్జీ నెట్వర్క్ ఎలా ఉంది, తర్వాత మన ఇండియా సిచ్యువేషన్ ఏంటి సార్? మొత్తం ఈ సినారియోలో స్టేట్ ఆఫ్ హార్మోజ్ బేస్ చేసుకొని ఎకనామికల్ గా ఎలా ఉంది గ్లోబల్ వైజ్? ఓకే, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ప్రస్తుతం మీరు అన్నట్టు చాలా ఇబ్బందికరంగా తయారయ్యింది అందరికీను. ఇందాక నేను చెప్పినట్టు ఒక గోల్లెస్ వార్ ఇది. అంటే ఒరిజినల్గా స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్గానే ఉంది యాక్చువల్గా. దాన్ని క్లోజ్ చేయించింది అమెరికాయే. అంటే వార్ స్టార్ట్ చేసి క్లోజ్ అయిపోతే ఓపెన్ చేయాలని ట్రై చేస్తాం. సో దానికి ఆబ్జెక్టివ్ తెలియటం మనకి. అది ఎనివే ప్రస్తుతం క్లోజ్డ్గా ఉంది ఇది స్టేట్ ఆఫ్ హార్మోజ్. ఓకే, 20% ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ దట్ స్టేట్. ప్రపంచం 20% ఎల్ఎన్జి, తర్వాత ఎల్పిజి, రకరకాల ఎనర్జీ ప్రొడక్ట్స్ ఫ్లో త్రూ దట్ స్టేట్ ఆఫ్ హార్మోజ్. ఇండియా కూడా చాలా అక్కడి నుంచి ఇంపోర్ట్ చాలా వస్తాయి. వెస్ట్ ఏషియా చెప్పే కదా, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్ అండ్ అంగోలా అట్నుంచే మనకి ఇండియాకి ఇంపోర్ట్స్ వస్తాయి. ఇరాన్ వాళ్ళు ఆ మధ్య ఇండియా అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించినట్టు కొన్ని షిప్స్ అలో చేశారు వాళ్ళు. ఇండియా గాట్ 4-5 షిప్స్ మనకు వచ్చాయి. ఎల్పిజి 4-5 వచ్చాయి, తర్వాత ఆయిల్ కూడా వచ్చింది. ఈ కాంటెక్స్ట్ లో రాకపోతే ఏమవుతుందంటే ఇండియాకి లక్కీగా రష్యన్ బ్యాకప్ స్ట్రాంగ్ గా ఉంది మనకి. ఓకే, రష్యన్ ఆయిల్ బ్యాకప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అది మనం తెచ్చుకుంటాం. సౌదీ అరేబియా ఒకప్పుడు ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చేది. సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్స్ టు ఇండియా వర్ గోయింగ్ త్రూ స్టేట్ ఆఫ్ హార్మోజ్. ఇప్పుడు యాన్బూన్ అని ఇంకొక పోర్ట్ ఉంది వాళ్ళ సౌత్ ఆఫ్ సౌదీ అరేబియాలో. అంటే వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి త్రూ పైప్ లైన్స్ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు అది అక్కడి నుంచి వాళ్ళు ఇండియా పంపిస్తారు. సో సౌదీ అరేబియా నుంచి ఇండియాకి ఆయిల్ అలా వస్తుంది మనకి. అది మంచి కొంచెం లాంగ్, కొంచెం కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు అది, కానీ మన ఇండియా డ్రై అయితే అయిపోవట్లేదు. రష్యా మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది మనకి. సో దేర్ ఫోర్ మనకి అంటే మనం అంత డెఫినెట్గా ఇబ్బంది పడుతున్నాం, కానీ అంత క్రైసిస్ పూర్తిగా వచ్చేలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సినారియోలో సెంటిమెంట్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ కానీ, ఎనర్జీ కానీ, లేకపోతే మన ఇంపోర్ట్స్ కానీ ఇలా ఎఫెక్ట్ అవ్వడం వల్ల మన కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇండియాలో ఎఫెక్ట్ అవుతున్నాయి. మన జీడిపి దాదాపు ఒక 0.5 to 0.6% తగ్గే అవకాశం అయితే ఉంది ఈ ఏడాది. బికాస్ ఇప్పుడు మన ప్రతి ఇండస్ట్రీ మనకి కూడా బయట వెళ్ళినప్పుడు ఇండియాలో పెట్రోల్, డీజిల్ మనకి లోకల్గా పెంచకపోయినా కూడా మనకు కూడా మైండ్ కొంచెం మనకి జంక్ అయితే ఉంది. ఎరువులకు సంబంధించి కూడా అక్కడ నుంచే మనకు ఇంపోర్ట్ అవుతుంది సార్. అది కూడా ఎఫెక్ట్. ఎరువులు అంటే యూరియా, అమోనియం, ఫర్టిలైజర్ అవును అక్కడి నుంచే వస్తుంది. అది కూడా పెద్ద ఎఫెక్ట్. ఎఫెక్ట్ నో డౌట్. సో ఇవన్నీ స్లోగా అంటే వార్ యాక్చువల్గా ఆగిపోయింది. వార్ యాక్చువల్ ఆగిపోయింది. సో ఆగిపోయింది, కానీ ఆ హోర్మజ్ స్ట్రైట్ ని ఓపెన్ చేయడానికి ఇద్దరికి ఈగో క్లాష్ లో ఉంది. అమెరికా ఏమో పట్టు వదలట్లేదు, ఇరాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది ఇప్పుడు అమెరికాకు టోటల్ కంట్రోల్ మొత్తం స్టేట్ ఆఫ్ హార్మోజ్ అమెరికా కంట్రోల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇరాన్ కంట్రోల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది? అమెరికా కంట్రోల్కి వస్తే ఇంకా పెద్ద ఇబ్బంది ప్రపంచానికి. ఓకే, అంటే మనకి ఇండియాకి మనకి ఇండియాకి ఇబ్బంది. వాళ్ళు ప్రతిసారి టారిఫ్ ఎలా వాడుకుంటారో అమెరికన్స్ మన ఇండియా అంటే ప్రపంచం మీద, ఇప్పుడు స్ట్రైట్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలని కూడా దాని మీద ఆధారపడి. అంటే వాళ్ళకి ఇది ఏముంటుంది అని దాంట్లో ఆ గేమ్ ఆడితే వాళ్ళకి నష్టమేం లేదు. ఓకే, వాడు సరదాగా ఆడుతూ ఉండొచ్చు, క్లోజ్డ్ ఓపెన్ చేయడం అమెరికాకి అది
గేమ్ ఆఫ్ ఫన్ ఫర్ దెమ్. మనకి లైఫ్ లైన్ అది, వాళ్ళకి ఫన్ అది. అంటే అందుకని ఈ నేను నార్త్ ఓవరాల్ ఈస్ట్ అమెరికన్ హ్యాండ్ వెళ్ళలేదు ఈ స్టేట్ ఆఫ్ హోర్మజ్. ఇరాన్ వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఒకటి గమనించాలి, అంత పెద్ద దేశం అమెరికా, బిగ్గెస్ట్, అవును. ది లార్జెస్ట్, ది బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, మైటియెస్ట్ ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సెస్, అది దేశం ఓడించలేకపోయింది ఇంతవరకు. ఉమ్. ఇప్పటికీ కూడా ఇరానియన్స్ కి ఎడ్జ్ ఉంది ఆ ఏరియాలో. వాళ్ళకి ఓకే. ఇరాన్ స్ట్రగుల్ సఫర్ అవుతున్నారు, కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళు మేము సారీ ఓడిపోయామని చేతులు ఎత్తట్లేదు వీళ్ళు. వాళ్ళు అప్పుడు అవును. 3 కొడతారు ఇక్కడి నుంచి మిసైల్స్. ఓకే. సో ఇంకొక అడ్వాంటేజ్ ఇరాన్కి ఏంటంటే, అమెరికన్ అలైస్ చుట్టూ ఉన్నారు. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖట్టార్ అంతా వాళ్ళ అలైస్. అక్కడి నుంచి అమెరికా ఉమ్. వాళ్ళ బేసెస్ ఇచ్చి ఇరాన్ మీద వాళ్ళు వార్ చేస్తారు. ఓకే. వాళ్ళంతా స్ట్రైకింగ్ డిస్టెన్స్ ఉన్నారు ఇరాన్కి. ప్లస్ వాళ్ళకి ఇరాన్ అంటే భయం వాళ్ళకి. ఎందుకంటే అమెరికా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఏ దేశాన్ని సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళ దేశాన్ని వాడుకుంది అమెరికా. యుఏఈ బేసెస్ వాడుకుంటోంది, అలాగే సౌదీ బేసెస్ వాడుకుంటోంది, ఖతార్ అండ్ కువైట్ బేసెస్ వాడుకున్నప్పుడు కూడా ఇరాన్ వాళ్ళు వాటి మీద ఫైర్ చేసినప్పుడు అమెరికా వెంటనే వచ్చి వాళ్ళు సపోర్ట్ వాడిని బ్యాకప్ చేయలేదు. వాళ్ళు బ్లాక్ చేసింది వాళ్ళ ఓన్ మిసైల్ షీల్డ్స్ తోనే. సో దేఫోర్ వాళ్ళకి ఓకే. అర్థమైపోయింది, రేపు ఇరాన్ గా నిజంగా ఫ్రంటల్ వార్ మన మీదకి వచ్చేస్తే మనకి సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి ఒక్క దేశం కూడా ఇరాన్ మీద ఫైర్ బ్యాక్ చేయలేదు. అన్నిసార్లు అన్ని మిసైల్స్ కొట్టిన తర్వాత కూడా అబుదాబి అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు, ఖతార్, కువైట్, సౌదీ ఒక్క షాట్ లో రివర్స్ లో వాళ్ళు బాంబ్ ఇరాన్ మీద వేయలేదు. వేస్తే డ్యూయల్ వార్ అయిపోతుంది, ఈ దేశం ఫినిష్ అయిపోతుంది. ఇరాన్ అంత స్ట్రెంగ్త్ ఉంది ఇరాన్ దగ్గర, అది వాళ్ళకి తెలుసు ఈ దేశాలకు. అందుకే వాళ్ళు క్వైట్ గా ఉన్నారు. సార్ ఇప్పుడు ఓవరాల్ ఈ యుద్ధం వార్ స్టార్ట్ అయిపోయిన నుంచి ఇప్పటి వరకు యుఎస్ అంటే అమెరికా గెలిచింది అనుకోవాలా లేకపోతే ఓడిపోయింది అనుకోవాలా? అంటే ప్రజెంట్ అమెరికా సిచ్యువేషన్ ఏంటి సార్ గ్రౌండ్ లెవెల్లో? ఆర్థికంగా అంటే వాళ్ళకు కూడా అక్కడ కొనుగోలు శక్తి పడిపోయిందని ఒక ఆర్టికల్ అయితే నేను చదవడం జరిగింది. అక్కడ అమెరికాలో యుఎస్ లో ఏంటి పరిస్థితి అండ్ ఇరాన్ లో ఏంటి పరిస్థితి? ఇంటర్నల్ గా వీళ్ళు బయటికి గంభీరంగా మాట్లాడుతున్నారు, కానీ ఇంటర్నల్ గా అయితే ఎవరికి వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది వార్తలు. అవునండి. సరే, ఇరాన్ విషయం మనకి బయటికి రాదు, ఒకటి ఇప్పుడు వచ్చేది కాదు, వార్ టైం అస్సలు రావట్లేదు. కానీ వార్ స్టార్ట్ అవ్వక ముందు కూడా ఇరాన్లో సొసైటీలో కామన్ గా వాళ్ళకి ఒక డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్రైజింగ్ అంటే వాళ్ళ ఒపరేషన్ ని, సపరేషన్ ని సొసైటీ చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. మాకు ఫ్రీడమ్ కావాలి మా అని చెప్పి వాళ్ళు ఏదో గొడవ చేయడం, ఇరాన్ వాళ్ళు టెహరాన్లో దాన్ని సప్రెస్ చేయడం, ఫైరింగ్ చేయడం అన్ని చాలా జరుగుతుండేవి. స్టూడెంట్స్, యూత్, విమెన్ చేస్తున్నారు అలా. అది అది చూసుకుంటే మనం పర్హాప్స్ ఇప్పటికి కొంచెం వాళ్ళ అప్రైజింగ్ పెరిగి ఉండొచ్చు ఈ రెజిమ్ మీద. అది అది పాసిబిలిటీ ఉంది, కానీ మనకి ఫ్యాక్ట్స్ కన్ఫర్మేషన్ ఉండదు మనకి. సార్ అమెరికా దగ్గరికి వచ్చేప్పటికి న్యూస్ ఏమొస్తుంది అంటే అమెరికా నుంచి మనకి ట్రంప్ పాపులారిటీ బాగా తగ్గిపోయింది. మిడ్ టర్మ్ పోల్స్ వస్తాయి అప్పుడు నవంబర్, ఓకే. డిసెంబర్లో. అతను బాగా తగ్గిపోయిన పాపులారిటీ. అంటే అన్నెసెసరీగా వార్ మీద వెళ్ళి తను ఏదో గెయిన్స్ చూపిస్తున్నాడు. గెయిన్స్ ఉన్నాయంటే లేదంటే తెలియట్లే వాళ్ళకి. ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది అమెరికాలో, అదొక పాయింట్ మనం చూడాలి. డాలర్ కూడా ఇప్పుడు థ్రెట్లో ఉంది. చాలా దేశాలు డాలర్లో ట్రేడ్ చేయమని కూడా అంటున్నాయి ఈ మధ్య. ఇవన్నీ కూడా వీళ్ళు అమెరికన్ పాలసీస్ ఇవన్నీ కూడా కొని తెచ్చుకున్నాయి. ఈ హెడేక్స్ అన్ని కూడా స్మూత్ గా వెళ్తున్న వాళ్ళ సుపీరియారిటీని దాన్ని వాళ్ళు బ్రిక్స్ కానీ లేకపోతే మిగతా దేశాలు కానీ డాలరైజేషన్ అని వాళ్ళు ఒక క్యాంపెయిన్ నడుస్తుంది ఇప్పుడు. సో ఓకే. నా ఉద్దేశంలో ఒక్క షాట్ లో యుఎస్ ఈ పాలసీస్ వల్ల అవ్వచ్చు, దేని వల్ల అవ్వచ్చు, ఈ వెస్ట్ ఏషియా మొత్తం వాళ్ళు దూరం చేసుకునేమో అనిపిస్తుంది. సార్ ఇంకోటి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ పాత్ర ఏంటి సార్? ఇజ్రాయెల్ నష్టపోయిందా లేకపోతే లాభపడ్డదా? అంటే ఏం జరిగినట్టు ఇజ్రాయెల్ కి ఈ మొత్తం సినారియోలో? ఇజ్రాయెల్ నష్టపోయిందని అనుకోవాలి. ఎందుకంటే ఓకే. ఇజ్రాయెల్ కూడా చాలా 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 స్ట్రాంగ్ పవర్, డిఫెన్స్ చాలా చాలా వాళ్ళు అంటే ఎక్స్ట్రాడనరీ ఇప్పుడు పవర్ వాళ్ళ దగ్గర ఉంది. అమెరికా ఇజ్రాయెల్ ని వాడుకున్నట్ట లేకపోతే ఇజ్రాయెల్ అమెరికాని వాడుకున్నట్ట? ఇద్దరు ఒకళ్ళకి వాడుకుంటారు. ఇజ్రాయెల్ కోసం ఓకే. అమెరికా వార్లోకి వచ్చానంటోంది. అంటే ఇజ్రాయెల్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పి అమెరికా వాళ్ళు వార్లో దిగడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పక్క తప్పుకున్నాడు, అమెరికా ఫేస్ టు ఫేస్ వార్లో దిగిపోయారు వాళ్ళు.
ఒక వార్లో ఇజ్రాయెల్ కూడా ఎక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ అంటే వాళ్ళది షార్ప్గా సర్ప్రైజ్ అటాక్ చేసి వెళ్ళిపోవడం దానికి వాళ్ళు పెట్టింది పేరు సర్ప్రైజ్ అటాక్స్. ఒక సస్టైన్డ్ వార్, ఆ వార్ గేమింగ్, వార్ లాజిక్, వార్ లాజిస్టిక్స్, దాని ప్లానింగ్ లో వాళ్ళు పర్హాప్స్ అంత ఎక్స్పీరియన్స్ అవసరం లేదేమో. మన అంటే భాషలో మనలాంటి చెప్పాలంటే దేశాలు గెరిలా వార్ఫేర్ లో చాలా చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు. వెరాజ్ మనలాంటి దేశాలు ఇండియాకి, ముఖ్యంగా ఇండియా దీంట్లో చాలా పెద్దగా బయటికి వస్తుంది ఇప్పుడు. మన వార్ గేమింగ్ అప్రోచ్ కానీ, మన లాజిస్టిక్స్ కానీ చాలా హై ఆర్డర్లో ఉన్నాయని డిఫెన్స్ అనలిస్ట్ చెప్పుకుంటున్నారు. అంటే మనం ఓకే. ఒక వార్ కానీ ప్లాన్ చేస్తే ఎక్కడెక్కడ మనం చేయాలి, ఎలా అంటే ఒక ఆబ్జెక్టివ్తో దిగి ఓకే ఇది కొట్టాలి, మనం ఇది చేసుకోవాలి, వాళ్ళకి ఇచ్చేయాలి, వెనక్కి రావాలి అని మనం క్లియర్గా ఉన్నాం. 71 వార్ అవ్వచ్చు, కార్గిల్ అవ్వచ్చు, మన ఆపరేషన్ సింధూర్ వార్ కాకపోయినా అదొక అటాక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా దాంట్లో బాగా విన్నర్గా ఉన్నాం. ఈ విధంగా చూస్తే అమెరికా చేసిన ఏ వార్ కూడా అమెరికా గెలవలేదు. వియత్నాం వార్ ఓడిపోయింది, ఓకే. గల్ఫ్ వార్ ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ వార్లో వాళ్ళు గెలవలేకపోయారు. ఈ వార్ కూడా వాళ్ళు గెలిచలేదు, ఎవరికి తెలియదు, మనకు తెలుసు వాళ్ళు గెలవలేదని. గెలిచారండి ఇప్పటికి. ఇరాన్ వాళ్ళు చేతులు జోడించి మనం వదిలేని స్వామి అనాలి కానీ వీళ్ళు ధైర్యంగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలిచారు అనుకుంటారు. కానీ ఇద్దరు ఫైట్ చేస్తారు, ఎవరు గెలవలేదు. సార్ ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్ దీంట్లో పాకిస్తాన్ కి ఇది ప్లస్ అయింది అనుకోవచ్చు. అంటే ఉగ్రవాద స్థావరం అని చెప్పుకునే దేశము పీస్ కి వేదిక అవ్వడం అనేది అమెరికా అంటే పాకిస్తాన్ కి ఒక ప్లస్, అంటే పాకిస్తాన్ ఒక మెట్టు ఎదిగింది అనుకోవచ్చా? అది వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈజిప్ట్కి ఆఫర్ వచ్చింది మీడియేట్ చేయమని, వాళ్ళు తీసుకోలేదు. అలాగే సౌదీ అరేబియాకి వచ్చింది, వాళ్ళు తీసుకోలేదు. సో పాకిస్తాన్కి ఒక టెర్రర్ కంట్రీ బ్రాండ్ ఉంది ప్రపంచంలో. అట్లీస్ట్ ఈ విధంగానే మనకు కొంచెం ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుందేమో అని వాళ్ళు ట్రై చేస్తారు. అంతే తప్ప వాళ్ళ ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఇబ్బంది, అంటే వాళ్ళు చెప్పుకోవచ్చు మేము చేసామని. ట్రంప్ కూడా పాకిస్తాన్ అంటే ప్రస్తుతం అవసరం ఉంది ఆ క్రిప్టో బిజినెస్ ద్వారా. ట్రంప్ కొడుక్కి వీళ్ళకి మునీర్కి ఆ క్రిప్టోలో లావాదేవీలు చాలా ఉన్నాయని వింటున్నాం మనం. అదే కారణం పాకిస్తాన్ ప్రాపప్ చేయడం కోసం. సో ఆ విధంగా చూసుకుంటే పాకిస్తాన్కి కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇండియా కావాలని దాంట్లో దూరలేదు. సార్ ఇప్పుడు అన్ని చర్చలు సఫలమై అన్నీ ఓకే అయిపోతే, ప్రజెంట్ ఆగిపోతే మళ్ళీ రికవరీ కావడానికి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ కానీ లేకపోతే తర్వాత మన ఇండియాకి కానీ ఓవరాల్ గ్లోబల్ వైజ్ ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉండదు సార్? ఎన్ని రోజుల్లో మళ్ళీ రికవర్ అవ్వచ్చు? ఇరాన్ చాలా టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ ఇయర్స్. చాలా 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 డ్యామేజ్ అయిపోయింది ఇరాన్, చాలా డ్యామేజ్ అయింది ఇరాన్. సో అలాగే ఇజ్రాయెల్ కూడా బాగానే డ్యామేజ్ అయింది. ఇజ్రాయెల్ వాళ్ళు రికవర్ అయిపోతారు, చిన్న కంట్రీ, వాళ్ళు బాగా రికవర్ అయిపోతారు వాళ్ళు. ఇండియా అంటారా, మన ఎకనామిక్గా మనం సఫర్ అవుతున్నాం, మన జీడిపి గ్రోత్ సఫర్ అవుతుంది, మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల మన ఎకానమీ కొంచెం షేక్ అవుతుంది. ఆయిల్ సప్లైస్, ఎనర్జీ సప్లైస్ కానీ రెస్టోర్ అయిపోతే ఇండియా ఒక 3 to 6 months లో విల్ బ్యాక్ ఆన్ ఫుల్ ట్రాక్. అది నా అంచనా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవి, టేక్ కేర్. అంటే ప్రజెంట్ యుద్ధం వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు, ఓవరాల్ గా ఒక సినారియో మొత్తం మనం మాట్లాడుతున్నాం. సో కీప్ వాచింగ్ పల్లవి టీవీ.